ఏపీలో మోంతా తుఫాన్ వల్ల 5,265 కోట్ల మేర నష్టం సంభవించినట్లు ప్రాథమికంగా అంచనా వేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. శాటిలైట్ చిత్రాలు, డ్రోన్లు, సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా నష్టాన్ని అంచనా వేసినట్లు తెలిపారు. ఈ తుఫాన్ను రియల్ టైంలో పర్యవేక్షించి ముందు జాగ్రత్తతో నష్టాన్ని భారీగా తగ్గించగలిగామని, ప్రభుత్వ చర్యలకు టెక్నాలజీ బాగా ఉపయోగపడిందని చెప్పారు. ఇక తుఫాన్ వల్ల వ్యవసాయ పంటలకు 829 కోట్లు, ఉద్యాన పంటలకు 39 కోట్లు, పట్టు పరిశ్రమ 65 కోట్లు, ఆక్వా 1,270 కోట్లు, R&B రోడ్లు 2,079 కోట్లు, పురపాలక శాఖ 109 కోట్లు, జలవనరుల విభాగం 207 కోట్లు, పంచాయతీరాజ్ 8 కోట్లు, విద్యుత్ శాఖ 16 కోట్లు, పశుసంవర్ధక శాఖకు 71 లక్షలు నష్టం వాటిల్లగా రాష్ట్ర వ్యాప్తంగా 120 పశువులు చనిపోయాయని చెప్పారు. ఏపీలో మోంతా తుఫాన్ను అన్నదాతకు అపార నష్టం కలిగించింది. తుఫాను ప్రభావిత జిల్లాలో బలమైన ఈదురుగాలులు, భారీ వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. దాదాపు 3 లక్షల ఎకరాలకు పైగా వివిధ పంటలు దెబ్బతిన్నాయి. ఇందులో సుమారు 70% వరి పంటలు ఉన్నట్లు సమాచారం. కొన్ని చోట్ల పంట నేల కొరిగిపోయి నీటిలో నానడంతో వరి కంకులన్నీ కుళ్లిపోయాయి. ఇక వేలాది ఎకరాల్లో మొక్కజొన్న, మినుము, పత్తి, కూరగాయలు, ఉద్యాన పంటలకు నష్టం జరిగింది. ప్రాథమిక అంచనా ప్రకారం ఉమ్మడి తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాలో భారీ నష్టం సంభవించింది. ముఖ్యంగా వరి పంటను తుఫాను తీవ్రంగా దెబ్బతీసింది. నిన్న వ్యవసాయం, ఉద్యాన శాఖ అధికారులు ఆయా జిల్లాలలో పంట నష్టంపై పరిశీలన చేశారు. క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టం వివరాలు నమోదు చేస్తున్నారు. నిన్న కూడా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడటంతో పంటలు దెబ్బతిన్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మరికొద్ది రోజుల్లో చేతికి వస్తుందనుకున్న వరి పంటను తుఫాను తీవ్రంగా దెబ్బతీసింది. కాకినాడ జిల్లాలో 14 మండలాల్లోని 216 గ్రామాల్లో, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 22 మండలాల్లో, తూర్పుగోదావరి జిల్లాలోని కొన్ని చోట్ల వరి పంట తీవ్రంగా దెబ్బతీసింది. ఇక పంట నేల కొరిగిపోయి నీటిలో నానడంతో ధాన్యం మొలకెత్తింది. వరి కంకులన్నీ కుళ్లిపోయాయి. మోంతా తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన ప్రతి రైతును రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆదుకుంటుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ముందస్తు సన్నద్దతతో నష్టాల తీవ్రతను గణనీయంగా తగ్గించామని తెలిపారు. కృష్ణా జిల్లా అవినిగడ్డ నియోజకవర్గంలోని కోడూరు, అవినిగడ్డ, చల్లపల్లి మండలాల్లో జరిగిన పంట నష్టాన్ని జిల్లా ఇన్ఛార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే మండలి బుద్ధాప్రసాద్, కలెక్టర్ డీకే బాలాజీతో కలిసి ఆయన పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా తుఫాన్ కారణంగా 1,38,00,000 హెక్టార్లలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని, ఇందులో ఒక్క కృష్ణా జిల్లాలోనే 46,000 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని, దాదాపు 56,000 మంది రైతులు నష్టపోయారని డిప్యూటీ సీఎం చెప్పారు. సముద్రానికి అతి చేరువలో ఉండే దివి ప్రాంతంలో వరి పైరు పాలు పోసుకునే దశ ఈనిన దశల్లో ఉందన్నారు. పలు చోట్ల వరి పైరు నేల కొరడంతో రైతులు గణనీయంగా నష్టపోయారు. సుదీర్ఘ పాలనా అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు చూపుతో తీసుకున్న ముందు జాగ్రత్త చర్యల కారణంగా నష్ట తీవ్రతను గణనీయంగా తగ్గించగలిగామన్నారు. ఇక ఆర్టీజీఎస్ ద్వారా 24 గంటలు పర్యవేక్షిస్తూ అధికార యంత్రాంగాన్ని గ్రామస్థాయి వరకు అప్రమత్తం చేశామన్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా 1,16,00,000 మందిని పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు. అక్కడ ఆశ్రయం పొందిన ప్రతి ఒక్కరికి ఇళ్లకు వెళ్లడానికి ముందే ఒక్కొక్కరికి 1000 చొప్పున, కుటుంబానికైతే గరిష్టంగా 3,000, 25 కిలోల బియ్యం, ఉపాధి కోల్పోయిన మత్స్యకారులు, చేనేత కార్మికులకు 50 కిలోల బియ్యం, కందిపప్పు, లీటర్ వంట నూనె, కిలో వంతున బంగాళదుంపలు, పంచదార, ఉల్లిపాయలు అందిస్తున్నామన్నారు. విపత్తు కారణంగా నష్టపోయిన కౌలు రైతులను ప్రత్యేకంగా ఆదుకునే అంశాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. మోంతా తుఫాన్ ముఖ్యమంత్రి చంద్రబాబు సృష్టించిన విపత్తు అంటూ వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వింత వ్యాఖ్యానం చేశారు. ఉచిత పంటల బీమాను తన ప్రభుత్వం గొప్పగా అమలు చేయగా చంద్రబాబు దానిని నిర్వీర్యం చేశారన్నారు. గడిచిన 16 నెలల్లో 16 సార్లు తుఫాన్లు వస్తే రైతులకు ప్రభుత్వం ఎలాంటి నష్టపరిహారం చెల్లించలేదని పేర్కొన్నారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో నిన్న ఆ పార్టీల జిల్లాల అధ్యక్షులు, సమన్వయకర్తలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అరకొర లెక్కల ప్రకారమే గడిచిన విపత్తులకు చెల్లించాల్సి పంట నష్ట పరిహారం 600 కోట్లను ప్రభుత్వం ఎగ్గొట్టిందని విమర్శించారు. మిర్చి క్వింటాలు 11,781కు కొంటామని, మామిడి కిలో 12 చొప్పున తీసుకుంటామని, ఉల్లి క్వింటాలు 1900కు కొనుగోలు చేస్తామని చెప్పి చంద్రబాబు మాట తప్పారని ఆరోపించారు. కాగా మెడికల్ కాలేజీల అంశంలో తలపెట్టిన నిరసనను వచ్చే నెల 4 నుంచి 11వ తేదీకి వాయిదా వేసినట్లు తెలిపారు. జిల్లాల్లో ఎప్పుడు పర్యటిస్తారని కొందరు ప్రశ్నించగా ప్రభుత్వం పంట నష్టం లెక్కలు వేసి రైతులకు చెల్లింపులు జరిపాక పరిస్థితిని బట్టి పర్యటనకు వస్తానని జగన్ తెలిపారు.
మోంతా సమయంలో ఏపీ ప్రభుత్వం అనుసరించిన విధానం మున్ముందు తుఫాన్లను ఎదుర్కోవడంలో ఓ కేస్ స్టడీగా నిలిచిపోనుంది. తుఫాను సమయంలో రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ చురుగ్గా వ్యవహరించడం వల్లే దాని గమనాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేయడంతో పాటు ఎంతమేర నష్టాన్ని కలిగించే అవకాశం ఉందన్న అంచనాలను ఎప్పటికప్పుడు అటు ప్రజలకు ఇటు అధికారులకు అందించి నష్టాన్ని వీలైనంత వరకు తగ్గించగలిగామని ఐటీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ తెలిపారు. ఆర్టీజీఎస్ కు 2017లో నాటి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. పాలనలో సాంకేతికతను పూర్తి స్థాయిలో వినియోగించే లక్ష్యంతో దీన్ని రూపకల్పన చేశారు. దాని ఫలితాలు మోంతా తుఫాను సమయంలో స్పష్టంగా కనిపించాయి. తుఫాను సమయంలో తాము ఏం చేశామనే అంశాన్ని భాస్కర్ పీపీటీ ప్రజెంటేషన్ రూపంలో వివరించారు. గతంలో తుఫాన్ల సమయంలో సమాచారం కోసం భారత వాతావరణ శాఖపైనే ఆధారపడాల్సి వచ్చేదని భాస్కర్ అన్నారు. ప్రజలకు ఖచ్చితమైన సమాచారం అందించడంలో దీనివల్ల ఆలస్యం జరిగేదన్నారు. తుఫాను ముందస్తు జాగ్రత్త చర్యల్లో గాని తుఫాను అనంతర సహాయక చర్యల్లో గాని శాఖల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపించేదని, ఈసారి ఐఎండీ సమాచారంతో పాటు ఇతరత్ర మార్గాల్లోనూ తుఫాను గమనానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించామన్నారు. ప్రత్యేకంగా ప్రజలను అప్రమత్తం చేయడానికి అవేర్ 2.0 వ్యవస్థను పూర్తి స్థాయిలో వినియోగించామన్నారు. ఫలితంగా ఏ ప్రాంతంలో తుఫాను తీరాన్ని దాటనుంది, ఎక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందో ఈ వ్యవస్థ అంచనా వేసిందన్నారు. డిజిటల్ అరెస్టు పేరిట వృద్ధుడి నుంచి 3,70,00,000 రూపాయలు దోపిడీ, డాక్టర్కు 3 కోట్లు కుచ్చుటోపి ఇలాంటి వార్తలు తరచూ వింటుంటారు. సామాన్యుల నుంచి ఉన్నత విద్యావంతుల దాకా చివరకు ఎమ్మెల్యేలు, ఎంపీలను కూడా సైబర్ నేరగాళ్లు మోసం చేస్తున్నారు. ఇంకా అధిక వడ్డీలు, చిట్టీల పేరిట మోసాలు, గంజాయి, డ్రగ్స్ రవాణా, మహిళలపై నేరాలు, రోడ్డు ప్రమాదాలు ఎందరో జీవితాలను ఛిద్రం చేస్తున్నాయి. పోలీసులకు సవాల్గా మారుతున్నాయి. ఈ 5 రకాల నేరాలను అరికట్టేందుకు పోలీసులు సమగ్ర ప్రణాళిక రూపొందించారు. నేరాలు జరిగాక బాధ్యులను అరెస్టు చేయడంతో పాటు నేరాల బారిన పడకుండా ముందుగానే ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవమైన నవంబర్ 1న దీనికి శ్రీకారం చుడుతున్నారు. కమ్యూనిటీ ఫస్ట్ పేరిట ప్రజల్లోకి వెళ్లి విస్తృత ప్రచారం చేయనున్నారు. ఏపీ పోలీస్ ప్రధాన కార్యాలయం నుంచి స్థానిక పోలీస్ స్టేషన్ వరకు ప్రజల్లో అవగాహన పెంచేందుకు కమిటీలు ఏర్పాటు చేసి డిజిటల్ ప్రచారానికి పెద్దపీట వేయనున్నారు. కమిషన్లు కొడితేనే ఆర్డర్లు, తాగి ఊగే మద్యంకైనా ఇదే విధానం, తిరుమల లడ్డూకి వాడే నెయ్యికైనా ఇదే పాలసీ. జగన్ హయాంలో జరిగిందిదే. కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో బుధవారం అరెస్టైన టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ కడూరు చిన్న అప్పన్న పాత్రపై ప్రత్యేక దర్యాప్తు బృందం లోతుగా దర్యాప్తు చేస్తోంది. టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన డైరీల నుంచి కమిషన్లు దండుకున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో వైవి వ్యవహారాలు చక్కబెట్టే క్రమంలో చిన్న అప్పన్న 2022 నుంచి 2024 ఎన్నికల దాకా నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నట్లు సిట్టు గుర్తించింది. 2022లో టీటీడీ మార్కెటింగ్ విభాగం కీలక అధికారి నుంచి నెయ్యి సరఫరా చేస్తున్న డైరీల జాబితా, ధరల వివరాలు వంటివి అతడు సేకరించినట్లు నిర్ధారించింది. బోలేబాబా డైరీ, ప్రీమియం డైరీ దాకా టీటీడీకి నెయ్యి సరఫరా చేసే అన్ని డైరీల ప్రతినిధులతో చర్చించినట్లు పసిగట్టింది. వారితో ఫోన్లో నేరుగా పలు దఫాలుగా మాట్లాడి కమిషన్ల కోసం ఒత్తిడి చేశాడని, మాట వినుకుంటే కాంట్రాక్టులు రద్దు చేయిస్తానంటూ బెదిరించాడని విశ్వసనీయంగా తెలిసింది. ఆయా డైరీల నుంచి హవాలా మార్గంలో కమిషన్లు అందుకున్నట్లు తెలిసింది. ఇక వీటన్నిటినీ నిర్ధారించుకున్న తర్వాతే సిట్ అధికారులు చిన్నప్పన్నకు నోటీసులు జారీ చేసి గత జూన్లోనే తొలి విడత విచారించారు. అతడి అరెస్టును అడ్డుకునేందుకు వైవి హైకోర్టును ఆశ్రయించడం, సిట్లో లేని అధికారి దర్యాప్తు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని ఆరోపించడం, ఆయన నోటీసులు చెల్లవని హైకోర్టు తీర్పు ఇవ్వడం, సుప్రీంకోర్టు ఆ తీర్పును పక్కన పెట్టడం వంటి పరిణామాలతో దర్యాప్తు ప్రక్రియ 3.5 నెలలు ఆగిపోయిన సంగతి తెలిసిందే. లేదంటే గత జూన్లోనే చిన్న అప్పన్నను అరెస్టు చేసి ఉండేవారమని సిట్ వర్గాలు తెలిపాయి. సుప్రీం ఆదేశాలతో దర్యాప్తు పునఃప్రారంభమైన వెంటనే చిన్న అప్పన్నను అరెస్టు చేశారు. మాజీ మంత్రి జోగి రమేష్ చుట్టూ నకిలీ మద్యం కేసు ఉచ్చు బిగుస్తుందా? త్వరలో సిట్ అధికారులు ఆయనను ప్రశ్నించడానికి రంగం సిద్ధం చేశారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. నకిలీ మద్యం తయారీ కేసులో ఇప్పటికే జోగి రమేష్ పేరును ప్రధాన నిందితులు అద్దెపల్లి జనార్దన్ రావు వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన విడుదల చేశారు. ఈ కేసులో అద్దెపల్లి సోదరులు రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. జనార్దన్ రావు నెల్లూరులోని కేంద్ర కారాగారంలో ఉండగా ఆయన సోదరుడు జగన్మోహన్ రావు విజయవాడ జిల్లా జైల్లో ఉన్నాడు. అటు సిట్ అధికారులు, ఇటు ఎక్సైజ్ ఉన్నతాధికారులు ఈ ఇద్దరిని వేర్వేరు గదుల్లో వీడియో రికార్డింగ్ మధ్య విచారించినప్పుడు వారు జోగి రమేష్ పేరును వెల్లడించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇబ్రహీంపట్నం ములకల చెరువులో 2022 నుంచి నకిలీ మద్యం తయారీని మొదలుపెట్టారు. ఇదంతా నాటి వైసీపీ ప్రభుత్వంలో ఉన్న జోగి రమేష్ ప్రోద్బలంతోనే సాగినట్లు వెల్లడించినట్లు తెలిసింది. వారి నుంచి తీసుకున్న వాంగ్మూలంలోనూ ఈ పేరును ప్రస్తావించారు. దీనికి సంబంధించిన కొన్ని ఆధారాలను అద్దెపల్లి సోదరులు సిట్ అధికారులకు ఇచ్చినట్లు సమాచారం.
ఇబ్రహీంపట్నంలోని నకిలీ మద్యం తయారీ కేంద్రాన్ని వాస్తవానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూసివేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ఇదే విషయాన్ని జోగి రమేష్ వద్ద జనార్దన్ రావు ప్రస్తావించగా అంతా తాను చూసుకుంటానని మాజీ మంత్రి అభయమిచ్చినట్లు వారు వివరించారు. జోగి ఇచ్చిన భరోసాతోనే బెంగళూరు నుంచి మద్యం తయారీకి అవసరమైన స్పిరిట్, కార్మెల్, ఇతర రసాయనాలు, ముడి సరుకులను భారీగా రప్పించామని అన్నదమ్ములు పూసగుచ్చినట్లు చెప్పారు. నకిలీ మద్యం తయారు చేసినప్పటి నుంచి జోగి రమేష్ తో తమకు సత్సంబంధాలు ఉన్నట్లు స్పష్టం చేసినట్లు తెలిసింది. అద్దెపల్లి సోదరుల నుంచి వాంగ్మూలం తీసుకున్న అధికారులు వాటిని పరిశీలించిన తర్వాత జోగి రమేష్ ను విచారణకు పిలవడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. నటుడు నారా రోహిత్ ఓ ఇంటివారయ్యారు. నటి శిరీషతో ఆయన వివాహం నిన్న రాత్రి ఘనంగా జరిగింది. ఏపీ సీఎం చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ప్రతినిధి 2 సినిమాలో రోహిత్ సరసన శిరీష నటించారు. అలా మొదలైన వారి స్నేహం ప్రేమగా మారింది. పెద్దల అంగీకారంతో గతేడాది వీరి నిశ్చితార్థం జరిగింది. శిరీష స్వస్థలం ఏపీలోని రెంటచింతల. తమ తల్లిదండ్రులకు 4వ సంతానమైన శిరీష ఆస్ట్రేలియాలో ఉన్నత చదువులు పూర్తి చేసి అక్కడే కొంతకాలం ఉద్యోగం చేశారు. నటనపై ఆసక్తితో స్వదేశానికి తిరిగి వచ్చారు. హైదరాబాద్ లోని తన అక్క ప్రియాంక దగ్గర ఉంటూ చేసిన సినీ ప్రయత్నాల్లో భాగంగా ప్రతినిధి 2కు ఎంపికయ్యారు. తెలంగాణలో మోంతా తుఫాను రైతాంగం నడ్డి విరిచింది. చేతికొచ్చే దశలో ఉన్న పంటలను ఊహించని విధంగా దెబ్బతీసింది. తుఫాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా 4,47,864 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమిక సర్వేలో గుర్తించింది. ఇందులో సగానికి పైగా వరి పంటే ఉందని, పత్తి, మొక్కజొన్న, మిర్చి, వేరుశెనగ, పప్పు ధాన్యాలు, ఇతర పంటలకు నష్టం జరిగిందని గుర్తించింది. రాష్ట్రంలో 12 జిల్లాల్లోని 179 మండలాల్లో తుఫాను ప్రభావం చూపించిందని, 2,53,000 మంది రైతులు పంటలు నష్టపోయారని లెక్క తేల్చింది. ముఖ్యంగా వరంగల్, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాలో పంట నష్టం తీవ్రంగా ఉందని తేల్చింది. నిన్న వ్యవసాయ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికను సమర్పించింది. ప్రభావిత ప్రాంతాల్లో సర్వే చేసి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్ జిల్లాలో మోంతా తుఫాను ప్రభావానికి పంటలు దెబ్బతిన్నాయి. కొనుగోలు కేంద్రాల్లో వరి, మక్కలు, పత్తి తడిసిపోయాయి. ఈ క్రమంలో వ్యవసాయ శాఖ ప్రాథమిక సర్వే నిర్వహించింది. 2,82,379 ఎకరాల్లో వరి, 1,51,707 ఎకరాల్లో పత్తి, 4,963 ఎకరాల్లో మొక్కజొన్న, 3,613 ఎకరాల్లో మిర్చి, 1,228 ఎకరాల్లో పప్పు ధాన్యాలు, 2,674 ఎకరాల్లో వేరుశెనగ, 1,300 ఎకరాల్లో ఉద్యాన పంటలు కలిపి మొత్తం 4,47,864 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు గుర్తించింది. అత్యధికంగా వరంగల్ జిల్లాలో 1,30,00,000 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. 80,500 మంది రైతులు నష్టపోయారు. ఖమ్మం జిల్లాలో 62,400 ఎకరాలు, సూర్యాపేటలో 56,330, నల్గొండలో 52,071 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఇక నష్టంపై పూర్తి స్థాయి సర్వే చేపట్టాలని వ్యవసాయ మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు. మోంతా తుఫాను ప్రభావంతో నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ఎక్కడెక్కడ ఎన్నెన్ని అప్పులు చేసిందో, ఎంత పెట్టుబడి పెట్టిందో పాపం. ఆ మహిళా రైతు ఆరుగాలం పడిన కష్టమంతా వరద పాలైంది. కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యమంతా వర్షపు నీటి వరదల్లో కొట్టుకుపోయి డ్రైనేజ్ పాలైంది. దిక్కుతోచని స్థితిలో తానే ఆ మోరీలోకి దిగి బిగ్గరగా రోధిస్తూ నీళ్లల్లో ముంచి గంపలతో ధాన్యాన్ని పైకెత్తిపోసింది. క్వింటానా కొట్టుకుపోయింది. దాదాపు 150 క్వింటాల ధాన్యం. తాను ఆ మోరీలోంచి ఎంత ధాన్యమని ఎత్తుపోయగలదు? అయినా ఆగని తన కన్నీటి ధార తరహాలోని మోరి నీళ్లలోకి గంప ముంచడం, వడ్లను ఆమె ఎత్తిపోయడం ఆగడం లేదు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని వ్యవసాయ మార్కెట్లో కేడిన తారవ్వ అనే రైతును ఇలా చూసిన వారి గుండెలు ద్రవించాయి. రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన వడ్లన్నీ నీటిపాలవడం అంటూ నష్ట పరిశీలనకు వచ్చిన సిద్దిపేట కలెక్టర్ హైమావతి కాళ్లపై పడి తారవ్వ బోరున విలిపించింది. 150 క్వింటాల ధాన్యం మొత్తం కొట్టుకుపోయిందని, 2,50,000 పెట్టుబడి మట్టిపాలైందని రోధించింది. 15 రోజుల క్రితం అల్లుడు చనిపోయాడని, ఇప్పుడు పండించిన పంట కూడా వరద పాలైందని, తనను సర్కార్ ఆదుకోవాలంటూ ఆమె వేడుకుంది. మార్కెట్ యార్డుకు వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ తారవ్వను ఓదార్చారు. తక్షణ సాయం కింద ఆమెకు 10,000 రూపాయలు అందజేశారు. జిల్లెలగడ్డకు చెందిన లావుడయ్య నీల అనే మహిళా రైతు తాను 6 ఎకరాల్లో పండించిన పంటంతా వరదలో కొట్టుకుపోయిందని కన్నీరు మున్నీరైంది. కొందరు రైతులు డ్రైనేజ్లో కొట్టుకుపోయిన ధాన్యాన్ని జేసీబీతో ఎత్తుకున్నారు. మార్కెట్ యార్డ్లో ఏ రైతును కదిలించినా ఇలా హృదయ విదారక దృశ్యాలే కనిపించాయి. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పరిస్థితి దాదాపు తారవ్వ మాదిరిగానే ఉంది. కొనుగోలు కేంద్రాల్లో రోడ్లపైన ఆరబెట్టిన ధాన్యం వరద పాలవడంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.
నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం శ్రీశైలం డ్యాం వెనుక వైపున మత్స్యకారుల కాలనీ దారిపై కొండచెరువులు విరిగిపడ్డాయి. శ్రీశైలం టు హైదరాబాద్ హైవేలో నాగర్ కర్నూలు జిల్లా డిండి ప్రాజెక్టు వద్ద బ్రిడ్జ్ 500 అడుగుల మేర కోతకు గురైంది. తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాణ నష్టం జరగకుండా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆ దిశగా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాలు కురుస్తున్న జిల్లాలో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని కలెక్టర్లు, ఉన్నతాధికారులకు స్పష్టం చేశారు. తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షాలు, వరదల వల్ల ప్రధానంగా వరి, పత్తి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని మంత్రులు, కలెక్టర్లు సీఎంకు తెలిపారు. ఉమ్మడి వరంగల్, నల్గొండ జిల్లాలతో పాటు హుస్నాబాద్ నియోజకవర్గంలో వరద నష్టం ఎక్కువగా ఉందని చెప్పారు. తుఫాను నేపథ్యంలో ప్రాణ నష్టం జరగకుండా చూడాలన్నారు. పశువుల రక్షణకు చర్యలు చేపట్టాలని సూచించారు. వరద ముప్పు ఉన్న ప్రాంతాలు, గ్రామాలు, కాలనీల్లో నివసిస్తున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, అవసరమైన చోట పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కలెక్టర్లు 24 గంటలు పరిస్థితులను సమీక్షించడంతో పాటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. రాజ్భవన్లోని దర్బార్ హాల్లో ఇవాళ మధ్యాహ్నం 12:15 గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ముఖ్య నాయకులు పాల్గొననున్నారు. అజారుద్దీన్ ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించిన సీఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు సమాచారం అందజేశారు. అజారుద్దీన్ తో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించాలని గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు. ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలంటూ గవర్నర్ కార్యాలయం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిన్న లేఖ రాసింది. దీంతో అజారుద్దీన్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. కాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో అజర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కోడ్ ఏమైనా అడ్డు వస్తుందా అని ప్రభుత్వ వర్గాలు ఈసీ అధికారులను ఆరా తీసినట్లు తెలిసింది. మంత్రివర్గ విస్తరణకు ఉప ఎన్నికల కోడ్ అడ్డు రాదని వారు వివరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ప్రమాణ స్వీకారానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మరోవైపు ఉప ఎన్నిక నేపథ్యంలో మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం నిబంధనలకు విరుద్ధమంటూ బీజేపీ నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. క్రీడా రంగంలో దేశానికి, తెలంగాణకు పేరు ప్రఖ్యాతి తీసుకువచ్చిన హైదరాబాద్ బిడ్డ మహ్మద్ అజారుద్దీన్ ను మంత్రివర్గంలోకి తీసుకుంటుంటే స్వాగతించాల్సింది పోయి అడ్డుకునేందుకు బీజేపీ కుట్రలు చేస్తుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. సుదీర్ఘకాలం భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన అజారుద్దీన్ క్రికెట్ రంగంలో దేశానికి ఎంతో సేవ చేశారన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కుట్రలు చేస్తున్నాయని, ఇందులో భాగంగానే అజారుద్దీన్ ను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకొనివద్దంటూ ఎన్నికల కమిషన్ కు బీజేపీ ఫిర్యాదు చేస్తుందన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ కు మేలు చేయడం కోసమే బీజేపీ ఈ కుట్ర చేస్తుందని ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ ల తెర వెనుక బంధం గురించి కేసీఆర్ కుమార్తె కవిత ఇప్పటికే బయటపెట్టారని గుర్తు చేశారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ సహకారంతోనే రాష్ట్రంలో బీజేపీ 8 సీట్లు గెలుచుకుందన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిచే అవకాశం లేదని ఆ పార్టీ నాయకులకు తెలుసని, అందుకే బీఆర్ఎస్ కు లాభం కలిగించేందుకు బలహీనమైన అభ్యర్థిని చాలా ఆలస్యంగా ప్రకటించిందని ఆరోపించారు. అజారుద్దీన్ తో ప్రమాణ స్వీకారం చేయించకుండా గవర్నర్ పైన బీజేపీ ఒత్తిడి తెస్తున్నట్లు తనకు సమాచారం ఉందన్నారు. కానీ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గొప్ప వ్యక్తి అని, ఆయన ఒత్తిళ్లకు లోను కారనే తాము భావిస్తున్నామని చెప్పారు. రాజస్థాన్ రాష్ట్రం కరణ్పూర్ నియోజకవర్గ ఉప ఎన్నికకు 20 రోజుల ముందు బీజేపీ అభ్యర్థి సురేందర్ సింగ్ పాల్ ను ఆ పార్టీ మంత్రివర్గంలోకి తీసుకుందని బట్టి చెప్పారు. ఇక్కడ అజారుద్దీన్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేయట్లేదని, ఆయన ప్రమాణ స్వీకారం జరిగేది కూడా నియోజకవర్గం వెలుపలేనని గుర్తు చేశారు. పైగా అజారుద్దీన్ ను శాసన మండలి సభ్యునిగా నియమించాలని మంత్రివర్గం తీర్మానం కూడా చేసిందన్నారు. సురేందర్ సింగ్, అజారుద్దీన్ల విషయంలో బీజేపీ ద్వంద్వ ప్రమాణాలు తేటతెల్లమవుతున్నాయన్నారు. మైనారిటీ అన్న ద్వేషంతో అజారుద్దీన్ ప్రమాణ స్వీకారానికి బీజేపీ అడ్డుకుంటుందని విమర్శించారు. ఆపరేషన్ కగార్ తర్వాత మావోయిస్టు అగ్రనేతల నుంచి సాధారణ దళ సభ్యుల వరకు లొంగుబాటు పట్టారు. మావోయిస్టులు భారీ సంఖ్యలో లొంగిపోతున్న క్రమంలో వారు సేకరించిన కోట్ల నగదు ఎక్కడ, ఎవరి ఆధీనంలో ఉంది, డంపుల సంగతేంటి అనే అంశాలపై నిఘా వర్గాలు దృష్టి సారించగా విస్తుపోయే విషయాలు వెలుగు చూసినట్లు తెలుస్తోంది. మావోయిస్టులు సేకరించిన 100 కోట్ల నగదును కోవిడ్ సమయంలో బంగారం రూపంలోకి మార్చివేసినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఒడిశా, ఏపీలోని కాంట్రాక్టర్లు, వ్యాపారవేత్తల నుంచి మావోయిస్టులు పార్టీ ఫండ్ వసూలు చేసి దాన్ని కేంద్ర కమిటీకి పంపిస్తుంటారు. పార్టీకి నిధుల సేకరణకు గాను విస్తృత నెట్వర్క్ ఉందన్న విషయం జాతీయ విచారణ సంస్థ దర్యాప్తులో తేలింది. మావోయిస్టులకు నిధులు అందకుండా పూర్తి స్థాయిలో అడ్డుకున్నా ప్రస్తుతం ఉన్న నిధులతోనే మరో 5-6 ఏళ్లు పార్టీని నడపొచ్చని, అయితే అప్పటిదాకా ప్రాణాలతో ఉండే పరిస్థితులు కనిపించకపోవడంతోనే మావోయిస్టులు లొంగుబాటు పట్టారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. మావోయిస్టులు తమకు అందిన డబ్బును 2 విధాలుగా మారుస్తున్నట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు.
పార్టీ సానుభూతి పరులు, వారి బంధువులు, కుటుంబ సభ్యుల పేరిట బ్యాంకు ఖాతాలు, కంపెనీలు ప్రారంభించి అందులోకి కోట్లాది రూపాయలను మళ్లిస్తున్నారని, డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి కోట్లు జమ చేస్తున్నారని, మిగతా డబ్బును బంగారం రూపంలోకి మార్చేశారని భావిస్తున్నారు. మావోయిస్టు పార్టీ దగ్గర దాదాపు 400 కోట్ల నిధులు ఉంటాయని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. 400 కిలోల బంగారు నిల్వలు కూడా ఉండవచ్చని అనుమానిస్తున్నాయి. ఆ పొత్తడి అంతా అడవుల్లోని డంపుల్లో ఉందా లేక బయటే సురక్షిత స్థావరాల్లో దాచారా అనే అంశంపై కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాలు దృష్టి సారించాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని కార్మికుల అడ్డాలు వెలవెలబోతున్నాయి. ఉదయం 8 గంటల వరకు కూలీలతో రద్దీగా ఉండే ఆయా ప్రాంతాలు ఇటీవల ఖాళీగా కనిపిస్తున్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని కృష్ణానగర్, రహమత్ నగర్ డివిజన్లోని కార్మిక నగర్, బోరబండ, శ్రీనగర్ కాలనీ ప్రాంతాల్లో కార్మికుల అడ్డాలు ఉన్నాయి. సాధారణ రోజుల్లో ఉదయం 8 గంటలకే కూలీలంతా అక్కడికి వచ్చి ఉపాధి కోసం నిలబడతారు. ఎవరైనా అటుగా వస్తే పని ఉందా సార్ అంటూ ఎగబడతారు. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచార పర్వం మొదలైనప్పటి నుంచి ఈ అడ్డాలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. రాజకీయ పార్టీలు తమ ప్రచార కార్యక్రమాల అవసరాలకు దినసరి కూలీలను వినియోగిస్తుండడమే ఇందుకు కారణం. నియోజకవర్గంలో 7 డివిజన్లు ఉండగా ఒక్కో రాజకీయ పార్టీ 10 నుంచి 12 ప్రాంతాల్లో ఒకేసారి ప్రచారం నిర్వహిస్తుంది. అభ్యర్థి ఉన్నా లేకున్నా పార్టీ ఇన్ఛార్జీలుగా ఉన్న నేతలు, కార్యకర్తలతో కలిసి ప్రచారం చేస్తున్నారు. ప్రచారానికి వెళ్లే బృందాల్లోని నేతల వెంట 100 మంది ఉండేలా పార్టీలు జాగ్రత్తలు పడుతున్నాయి. ప్రచార బృందాల్లో నాయకులు, కార్యకర్తలు కొంతమంది ఉంటుండగా పార్టీ జెండాలు మోసేందుకు, పోస్టర్లు అంటించేందుకు అడ్డా కూలీలను పార్టీలు వినియోగిస్తున్నాయి. కూలీ డబ్బుతో పాటు భోజనం కూడా దొరుకుతుండటంతో కూలీలు కూడా అడ్డాల దగ్గర వేచి ఉండకుండా పార్టీ కార్యక్రమాలకే వెళ్లిపోతున్నారు. గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ భారత మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ కుటుంబ సభ్యులను కలిశారు. 2 రోజుల గుజరాత్ పర్యటన సందర్భంగా కెవాడియాలో పటేల్ కుటుంబ సభ్యులను కలిసిన ఫోటోలను ప్రధాని మోదీ ఎక్స్లో షేర్ చేశారు. వారితో జరిపిన సంభాషణలు సర్దార్ పటేల్ భారతదేశానికి అందించిన అద్భుతమైన సేవలను గుర్తు చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. సర్దార్ పటేల్ 150వ జయంతి వేడుకలను పురస్కరించుకుని గుజరాత్లోని నర్మదా జిల్లా ఏక్తా నగర్లో ప్రధాని మోదీ ఇవాళ 1220 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో భాగంగా 2 రోజుల పర్యటన కోసం నిన్న సాయంత్రం వడోదర ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. వాతావరణ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఏక్తా నగర్కు చేరుకున్నారు. అనంతరం అక్కడ 30 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసిన 25 ఎలక్ట్రిక్ బస్సులను ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు. ఈ అదనపు సర్వీసులతో ఏక్తా నగర్లో పర్యాటకులకు మొత్తంగా ఇప్పుడు 55 బస్సులు ఉచిత సేవలు అందనున్నాయి. బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌధరికి సంబంధించి కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత సామ్రాట్ ను మోదీ బిగ్ మ్యాన్ చేస్తారని అన్నారు. సామ్రాట్ పోటీ చేస్తున్న తారాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను తప్పించి బీజేపీ అభ్యర్థికి ఆ బాధ్యతలు అప్పగించేందుకు ఎన్డీఏ ప్రయత్నాలు చేస్తుందని గతంలో విపక్షాలు ఆరోపించిన నేపథ్యంలో తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బీహార్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సామ్రాట్ గతంలో జేడీయూ, ఆర్జేడీ పార్టీల్లోనూ పనిచేశారు. కొన్నేళ్ల క్రితం బీజేపీలో చేరిన ఆయన క్రమంగా ఎదుగుతూ వచ్చారు. సామ్రాట్ కుష్వాహో వర్గానికి చెందిన నేత. రాష్ట్రంలో యాదవుల తర్వాత వీరి ప్రాబల్యం అధికంగా ఉంటుంది. ఈ వర్గానికి చేరువయ్యే వ్యూహంలోనే సామ్రాట్ కు బీజేపీ ప్రాధాన్యం కల్పిస్తుందనే వాదన కూడా ఉంది. 2 పర్యాలు ఎమ్మెల్సీగా కొనసాగిన ఆయన చాలా కాలం తర్వాత ప్రత్యక్ష పోరుకు సిద్ధమయ్యారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ నేతల వారసులే కాకుండా పలు రంగాల్లో రాణిస్తున్న అనేక మంది పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో పలువురు మాజీ పోలీస్ అధికారులు బరిలో నిలుస్తున్నారు. వీరిలో ఫైర్ బ్రాండ్ గా పేరొందిన మాజీ ఐపీఎస్ శివదీప్ లాండే, ఆనంద్ మిశ్రాలతో పాటు మాజీ డీజీపీ ఆర్కే మిశ్రా, డిప్యూటీ ఎస్పీ అఖిలేశ్వర్ ప్రసాద్ తదితరులు పోటీలో ఉన్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో పోటీ ఆసక్తిగా మారింది. బీహార్ మాజీ ఐపీఎస్ పోలీస్ శాఖలో సింఘంగా పేరొందిన శివదీప్ జమాల్పూర్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మహారాష్ట్ర విదర్భలోని అకోలా ఆయన స్వస్థలం. 2006 బ్యాచ్ కు చెందిన ఆయన 2024లో ఐపీఎస్ కు రాజీనామా చేశారు. పూర్నియా, ముంగేర్, అరారియాలో పనిచేశారు. పాట్నా ఎస్పీగా పనిచేసిన సమయంలో వీధి రౌడీల విషయంలో కఠినంగా వ్యవహరించి స్థానికంగా పాపులర్ అయ్యారు. ఇక బీహార్లోని భోజ్పూర్ జిల్లాకు చెందిన మాజీ ఐపీఎస్ ఆనంద్ మిశ్రా అస్సాం కేడర్ అధికారి. అక్కడ అనేక హోదాల్లో పనిచేసిన ఆయనకు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా పేరుంది. నాగౌ జిల్లాలో పనిచేసిన సమయంలో డ్రగ్ మాఫియా, క్రిమినల్ గ్యాంగులపై ఉక్కుపాదం మోపారు. పోలీస్ శాఖలో అత్యుత్తమ సేవలకు గాను పలు పథకాలు అందుకున్నారు. కొంతకాలం క్రితం ఐపీఎస్ కు రాజీనామా చేసిన ఆయన గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత పీకే నేతృత్వంలోని జన్ సురాజ్ లో చేరారు. ఇటీవల తిరిగి బీజేపీలో చేరి ప్రస్తుతం బక్సర్ స్థానం నుంచి బరిలో దిగుతున్నారు.
2026లో జరగనున్న CBSE 10, 12వ తరగతి బోర్డు పరీక్షలకు ఫైనల్ డేట్ షీట్లు విడుదలయ్యాయి. ఈ పరీక్షలు ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభమవుతాయని CBSE స్పష్టం చేసింది. 10వ తరగతి పరీక్షలు మార్చి 10 వరకు, 12వ తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 9 వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు CBSE బోర్డు కంట్రోలర్ భరద్వాజ్ ఓ ప్రకటనలో తెలిపారు. రోజు ఈ పరీక్షలు ఉదయం 10:30 ప్రారంభమవుతాయని తెలిపారు. CBSE 9, 11వ తరగతి విద్యార్థుల రిజిస్ట్రేషన్ డేటా ఆధారంగా గత నెలలో ఈ పరీక్షలకు తాత్కాలిక డేట్ షీట్లను విడుదల చేసిన విషయాన్ని ఈ సందర్భంగా బోర్డు గుర్తు చేసింది. అయితే అన్ని పాఠశాలలు తమ విద్యార్థుల జాబితాలను సమర్పించడంతో ఆ డేటా ఆధారంగా తాజాగా CBSE పరీక్షల తుది డేట్ షీట్లను సిద్ధం చేసి విడుదల చేసినట్లు పేర్కొంది. సకాలంలో జాబితాలు ఇవ్వడం వల్లే తొలిసారి ఈ పరీక్షలకు 110 రోజుల ముందుగా తుది డేట్ షీట్లను విడుదల చేసినట్లు తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న ఘర్షణలపై భారత్ స్పందించింది. ఆఫ్ఘాన్ సార్వభౌమత్వం, ప్రాథమిక సమగ్రత, స్వాతంత్రానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా పాక్ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడింది. సీమాంతర ఉగ్రవాదం కొనసాగింపును ఓ హక్కుగా భావిస్తున్నట్లు కనిపిస్తుందని ధ్వజమెత్తింది. కాబూల్తో చర్చలు విఫలమవడానికి భారత్ కారణమంటూ పాక్ ఆరోపించిన నేపథ్యంలో విదేశాంగ శాఖ ఈ విధంగా స్పందించింది. ఆఫ్ఘనిస్తాన్ తన సొంత భూభాగాన్ని పాలించుకోవడంపై పాకిస్తాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తుందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ అన్నారు. సీమాంతర ఉగ్రవాదాన్ని యథేచ్ఛగా కొనసాగించే హక్కు ఉందని పాక్ భావిస్తున్నట్లు కనిపిస్తుందన్నారు. ఈ చర్యలను పొరుగు దేశాలు ఆమోదించవని, ఆఫ్ఘాన్ సార్వభౌమత్వం, ప్రాథమిక సమగ్రత, స్వాతంత్రానికి భారత్ కట్టుబడి ఉందన్నారు. అమెరికా, చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరు దేశాల అధినేతలు డొనాల్డ్ ట్రంప్, జిన్పింగ్ల భేటీ యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. దక్షిణ కొరియా వేదికగా వీరిద్దరూ నిన్న భేటీ అయ్యారు. దాదాపు 2 గంటల పాటు అంతర్గతంగా సమావేశమైన వీరు పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. జిన్పింగ్తో భేటీ అనంతరం ట్రంప్ కీలక ప్రకటన చేశారు. చైనాపై టారిఫ్లను 10% మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. జిన్పింగ్తో భేటీ అద్భుతంగా జరిగిందని ట్రంప్ తెలిపారు. తమ సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చాయని, ఫెంటనిల్ తయారీలో వాడే ముడి ఉత్పత్తుల రవాణాను కట్టడి చేసేందుకు జిన్పింగ్ తీవ్రంగా శ్రమిస్తున్నారని విశ్వసిస్తున్నట్లు చెప్పారు. అందుకే ఫెంటనిల్ పేరుతో చైనాపై విధించిన 20% సుంకాలను 10%కి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో బీజింగ్ పై మొత్తం టారిఫ్లు 57% నుంచి 47%కి దిగి రానున్నాయని, ఇక అమెరికా సోయాబీన్ ఉత్పత్తుల కొనుగోలును చైనా తక్షణమే పునరుద్ధరించేందుకు అంగీకారం కుదిరిందన్నారు. అరుదైన ఖనిజాలకు సంబంధించిన సమస్య కూడా పరిష్కారమైందని అమెరికా అధ్యక్షుడు తెలిపారు. ఇకపై చైనా నుంచి అమెరికాకు అరుదైన ఖనిజాల ఎగుమతులకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదన్నారు. ఈ ఖనిజాలను ఏడాది పాటు అగ్రరాజ్యానికి ఎగుమతి చేసేలా ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ అరుదైన ఖనిజాల కారణంగానే ఇటీవల ట్రంప్ చైనాపై 100% సుంకాలు హెచ్చరికలు చేసింది. తాజా డీల్తో బీజింగ్కు ఊరట లభించినట్లయింది. ఇక చైనాతో త్వరలోనే వాణిజ్య ఒప్పందం కూడా కుదరనున్నట్లు ట్రంప్ సంకేతాలిచ్చారు. వలసదారులపై కఠిన విధానాలు అమలు చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. వలసదారుల పని అనుమతులను ఆటోమేటిక్ గా రెన్యువల్ చేసే విధానానికి ముగింపు పలికింది. డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ ప్రకటన చేసింది. దీంతో వేలాది మంది విదేశీయులు, ముఖ్యంగా భారతీయులు తమ ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది. వన్డే వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన భారత మహిళల జట్టు మూడోసారి ఫైనల్లోకి అడుగుపెట్టింది. జెమీమా 134 బంతుల్లో 14 ఫోర్లతో 127 పరుగులు చేసింది. హర్మన్ ప్రీత్ కౌర్ 88 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్లతో 89 రన్స్తో అదరగొట్టడంతో నిన్న ఉత్కంఠభరితంగా సాగిన రెండో సెమీస్లో డిఫెండింగ్ ఛాంప్ ఆస్ట్రేలియాను భారత్ 5 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. తొలుత ఆస్ట్రేలియా 49.5 ఓవర్లలో 338 పరుగులకు ఆలౌట్ అయింది. ఫోబీ, ఎలీస్, ఆస్లే శ్రమ వృధా అయింది. శ్రీచరణి, దీప్తి చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఛేదనలో భారత్ 48.3 ఓవర్లలో 341/5 స్కోర్ చేసి గెలిచింది. రీచా దూకుడుగా ఆడింది. టిమ్ గాత్, సదర్లాండ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఓపెనర్ గా సఫాలీని ఎంపిక చేయగా హర్లిన్ డియోల్ స్థానంలో అమన్జోత్ కౌర్ టీంలోకి వచ్చింది. జెమీమా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచింది. కాగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరుగుతోంది.